హాయ్ గైస్, వెల్కమ్ టు భారత్ లోకల్. నేను మీ లోకేష్. 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం అనేది లేకుండా ఓటమి పాలయ్యారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలంటే ప్రతిపక్షం కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసు వేశారు. దీనికోసం ఢిల్లీలోని ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఇది ఏ విధంగా తీసుకుంటారు, ఎలా స్పందిస్తారనేది జనాలను అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ గారు, 2024 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం లేకుండా ఓడిపోయారు కదా. ఇప్పుడు అతను ప్రతిపక్షం ఇస్తానే చెప్పి అసెంబ్లీకి వస్తానని చెప్పి అతను హైకోర్టులో కేసు వేశారు. ఇప్పుడు దాని మీద మీకు ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే అతని పరిపాలన అలా ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇవ్వరు. ఎందుకంటే కొంత వరకు బాగా చేశారు, కొంతవరకు అయితే అంత ఎక్స్పెక్టేషన్ చేసుకోలేదు. అతను అంత పరిపాలన కూడా చాలా ఇబ్బంది పడ్డారు జనాలు అయితే. రవి గారు 2024 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కదా ప్రతిపక్షం లేకుండా. అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ప్రతిపక్షం కావాలని చెప్పి అసెంబ్లీలోకి ప్రతిపక్షం ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాను అన్నారు. దాని మీద కోర్టులో కేసు వేశారు. దాని మీద ఒపీనియన్ ఏంటండి? ఎందుకని ఆయన వచ్చినా కూడా వేస్ట్ అండి. అసలు వచ్చినా అయితే వేస్ట్ నిజంగా అనకూడదు. ఆయన చేసింది ఏంటండి? అసలు చేసింది ఎంత చేసినా కూడా ఏం కనిపించింది లేదు. అది ఇప్పుడు వచ్చినా కూడా ప్రతిపక్షం లేకుండా వచ్చినా కూడా ఆయన అయితే అసెంబ్లీలో అయితే ఉంచరు. కనీసం అనకూడదు, అవన్నీ తప్పించుకోవడానికి ఇవన్నీ చేస్తాడు తప్ప ఇంకేం లేదు. అది నా పుణ్యం అవుతుంది. అంటే ఇప్పుడు హైకోర్టులో కేసు వేశారు, ప్రతిపక్షం ఇస్తేనే పడతానని చెప్పి సవాల్ కూడా ఇస్తారు. మరి ఎవరు అంటారు ఇంకా? అంటే అసెంబ్లీలో తప్పించుకోవడానికి కోసం ఇవన్నీ. అసెంబ్లీలో ఉంటే ఆయన కనీసం నెక్కించుకోలేడు, అందుకే దాన్ని తప్పించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు అంతే. దాని గురించి అలాగే అసెంబ్లీలోకి అడుగు పెడతారు, ర్యాగింగ్ చేయకూడదు, ఇంకా చాలా విమర్శలు. మరి ఒకప్పుడు వీళ్ళు చేశారండి, అప్పుడు దానికి అప్పుడు సమాధానం చెప్పలేదు. మరి ఇప్పుడు చెప్పడం ఏంటండి? అది తప్పలేదు అంతే. కానీ అతను ఫేస్ చేయలేక ఆయన రాలేకపోతున్నాడు అంతే జనాల్లోకి. అదే లేకపోతే ఎందుకు రాలే అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళు ప్రతిపక్షం అవడం అనేది వేస్ట్ అండి. వచ్చినా చేసే ఆయన ఇవ్వడానికి కూడా రైట్స్ లేవు కూడా. అసలు ఆయన చేసిన ఎవరు కూడా, ఆయన ఎన్ని తలకిందులు తపస్సులు చేసినా కూడా ఎవరు, అది ఆయన చేసింది అలా చేశాడు. మరి అదే ఎంతో అనుకున్నారు జనాలు అందరూ, ఇంకా చివరికి లాస్ట్ లోనే చూసారు కదండి. జనాలు కూడా బాగా తెలిసిపోయింది బాగా ఆయన ఏం చేశారని చెప్పేసి. ప్రతిపక్షం లేకుండా ఓడిపోయారు అంతే. అదే ఓకే. హాయ్ సార్, మీ పేరు? శ్రీకాంత్ గారు 2024 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటును పాలయ్యారు ప్రతిపక్షం అనేది లేకుండా. ప్రతిపక్షం ఇస్తేనే అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పి ఢిల్లీ కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. దాని మీద మీకు ఒపీనియన్ ఏంటండి? ఒపీనియన్ అంటే గెలుచుకొని అడిగితే బాగుండేది, గెలవలేదు. గెలవకోకుండా నాకు అది కావాలంటే ఇది రాదు కదా. అది గెలుచుకొని అడుగుంటే బాగుండేది. అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అంటే దానికి తగ్గట్టుగా రావాలి కదా, పర్సంటేజ్ సీట్స్ రావాలి. అది ప్రాపర్ వేలో కాదు, కరెక్ట్ గైడెన్స్ ఇవ్వట్లేదు ఆయనకి అని అనిపిస్తుంది. అదే అలాగే మరి ఇప్పుడు కోర్టులో కేసు వేసామన్నారు, ఒకవేళ కోర్టులో ఏమైనా తీర్పిస్తారంటారు? కోర్టులో ఇప్పుడు ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తారు. కోర్టులో కేసు వేసిన ఉపయోగం ఉంటది, కోర్టు అయినా కూడా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే కదా. ఢిల్లీలో ధర్నాలు అవి చేస్తాను అంటున్నారు, దానివల్ల ఏమైనా కదిలే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారు? ఢిల్లీలో ధర్నాలు అవి చేసేది ఆయన మనుగడ కనుమరుగైపోతుందేమో, ఇన్ కేసు నన్ను ఎవరు పట్టించుకోరేమో, నేను హైలైట్ అవ్వాలి కదా అన్న ఉద్దేశంతో నేను ఒకటి ఉన్నాను అని చూపించుకోవడానికి చేసే ప్రయత్నం లాగా అనిపిస్తుంది. అలాగే అసెంబ్లీలోకి అడుగు పెడితే ర్యాగింగ్ అనేది చేయకూడదు అలాంటివి అని చెప్పి విమర్శలు ఇస్తున్నారు. అసెంబ్లీలోకి అడుగు పెడితే ర్యాగింగ్ అనేది చేస్తారంటారా ప్రతిపక్షం పార్టీ వాళ్ళు? ప్రతిపక్షం వాళ్ళు ఈసారి చాలా మంచిగా ఒక ప్రాపర్ వేలో మన స్టేట్ ని డెవలప్ చేయడానికి చాలా ముందుకెళ్తున్నారు. వీళ్ళు అంటే ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసింది అన్ని మళ్ళీ వీళ్ళు చేయకూడదని వాళ్ళు చెప్పడం వల్ల మంచి హాస్యాస్పదంగా ఉంది. అంటే ర్యాగింగ్ అనేది చేస్తారంటారా చేయరంటారు? అది తెలీదు, మరి తెలీదు. ఒకవేళ చేస్తే చేయించుకోవాల్సిందే, తప్పదు. ఒకప్పుడు వీళ్ళు కూడా చేశారు కదా, అవన్నీ రాజకీయాల్లో కామన్. అది మరి ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అది అసెంబ్లీలోకి అడుగు పెట్టకపోతే, ప్రతిపక్షం లేకపోతే మరి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా లేరంటారేమో? అడుగు పెడతా అంటే ప్రతిపక్ష హోదాగా లేకుండా మామూలుగా వెళ్ళొచ్చు, ఆయనకి అవకాశం ఉంది కదా వెళ్ళి కూర్చోడానికి. వెళ్ళకపోతే ఏముంది, వెళ్ళకపోయినా వెళ్ళినా మనకి స్టేట్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో అవన్నీ జరిగిపోతా ఉంటాయి. ఇంకా వెళ్తే ఆయనకి కొంచెం వాల్యూ ఉంటుంది, గుర్తింపు వస్తుంది.